అందరికీ నమస్కారం అండి. కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ విసన్నపేట, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది విజయవాడకి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. విసన్నపేట నుంచి నూజివీడు మీదుగా విజయవాడ వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు పక్కనే మన క్యాంపస్కి దారి ఇది. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు మన క్యాంపస్ ఎదురుగానే దిగొచ్చు. ఈ క్యాంపస్లో నుంచి ఇట్లా లోపలికి రావడానికి అనువైన మార్గం ఇది. మెయిన్ రోడ్లో విసన్నపేటలో కాకతీయ కళ్యాణ మండపం పక్కన సెయింట్ తెరీసా క్యాంపస్ అంటారు దీన్ని. ఆ క్యాంపస్లో కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఈ ప్రదేశాన్ని మంచిగా చూడండి, అందరికీ తెలియజేయండి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి అట్మాస్ఫియర్లో విద్యార్థులు చదువుకోవడానికి అనువైన ప్రదేశం. మరొకసారి ఇది రాష్ట్ర రహదారి, విజయవాడ విసన్నపేట నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి మార్గం. ఒకసారి దీన్ని కూడా చూడండి, ఆ రోడ్డు కూడా మరొకసారి చూపించండి. విజయవాడ నుంచి వచ్చేటటువంటి మార్గం అనేది ఎంట్రన్స్ లోనే కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఉంటుంది. విజయవాడ నుంచి కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే. ఇట్లాంటి క్యాంపస్లో కూర్చొని చదువుకునే అవకాశం విద్యార్థులకు లభించడం అదృష్టంగా భావించాలి. క్యాంపస్లోకి వెళ్ళేటటువంటి దారండి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అంటే ఎన్నిసార్లు ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్తున్నామంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అలాంటిది. పిల్లలు చదువుకోవడానికి అనువైన ప్రదేశం, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరి నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనకు నచ్చిన విధంగా చదువుకోవటానికి అన్ని ప్రాంతాలు అన్ని కాలాలకు అనువైనటువంటి ప్రదేశం ఇది. వేసవి కాలంలోనైతే ఏ చెట్టు కింద కూర్చొనైనా చదువుకునేటువంటి అట్మాస్ఫియర్, ఆ అట్మాస్ఫియర్ కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉండటం అదృష్టంగా భావించాలి. అందరూ మీకు తెలిసిన వారందరికీ తెలియచేయండి, వాళ్ళకి షేర్ చేయండి. అట్లాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. ఇదంతా క్యాంపస్. ఈ క్యాంపస్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ పూల మొక్క, ఈ ఒక్కొక్క పువ్వు దరిదాపు 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. దీని యొక్క విజయ రహస్యం ఏంటో, ఏ పువ్వులైనా కానీ 1 రోజు 2 రోజుల్లో కనుమరుగైపోతూ ఉంటాయి. ఇట్లాంటి అట్మాస్ఫియర్ మనకు లభించటం ఆనందంగా భావించాలి. ఇట్లాంటి అట్మాస్ఫియర్ను ఒకసారి చూడండి. క్యాంపస్ మొత్తాన్ని అందరూ చక్కగా చదువుకోవటానికి, మంచిగా మన బ్రెయిన్ పనిచేయడానికి, ఏ రకమైనటువంటి నెగిటివ్ అప్రోచెస్ లేకుండా పాజిటివ్ థింకింగ్లో ఉండటానికి ఈ వాతావరణం అనేది దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. మంచి అట్మాస్ఫియర్లో విద్యార్థులకి అనువైన ప్రదేశం ఉండటం మంచిది. ఇలాంటి వాతావరణంలో ఉండటం వల్ల ఎవరికి ఏ రకమైన నెగిటివ్స్ కానీ రాకుండా ఉంటాయి. మంచిగా క్లాస్ రూమ్ అండి ఇది. ఈ క్లాస్ రూమ్లో ఎవరికాళ్ళకి చైరు ప్లాంక్ ఉంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికొకరికి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్లాస్ రూమ్స్ 4 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ క్లాస్ రూమ్స్లో ఓన్లీ స్టడీ అవర్స్ కూడా వీటిలో నిర్వహించడం జరుగుద్ది. ఏ క్లాస్ రూమ్లో విద్యార్థులు ఉంటారో ఆ క్లాస్ రూమ్కే కేటాయించడం జరుగుతుంది. ఓకే, ఇది మరో క్లాస్ రూమ్ అండి. వెంటిలేషన్ చాలా ఫ్రీగా ఉంటుంది, గాలి వెలుతురు చాలా బాగుంటుంది, మంచి వాతావరణం ఇది. ఇది విద్యార్థుల యొక్క హాస్టల్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ కేటాయిస్తాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచిగా చదువుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలండి, తెలియజేసి హెల్ప్ చేస్తారు. మీరు చెప్పడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగం సాధిస్తే మాతో పాటు మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఆఫీస్ అండి. మా ఏవో గారు ఫిరోజ్ గారు, ఇక్కడ ఎవరు వచ్చినా ఇక్కడ ఫిరోజ్ గారిని సంప్రదిస్తారు. ఫిరోజ్ గారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూస్తూ ఉంటారు. ఈ క్యాంపస్ మొత్తం ఎవరు వచ్చినా ఫిరోజ్ సార్ని సంప్రదించాలి. విద్యార్థి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటాడో, ఎక్కడైతే ఆరోగ్యవంతంగా ఉంటాడో అక్కడ మంచిగా చదవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి అట్మాస్ఫియర్ ఒకసారి చూడండి. ఈ క్యాంపస్ టెర్రస్ మీద నుంచి ఈ క్యాంపస్ మొత్తం మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇలాంటి వాతావరణంలో ఒక విద్యార్థి కూర్చోగలిగినప్పుడు, ఉండగలిగినప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు,
ఎంత చదివినా చదవాలనేటటువంటి ఫీలింగ్ కలిగేటటువంటి విధానం. ఇట్లా ఈ అట్మాస్ఫియర్ మొత్తం. ఆ తర్వాత ఇటు వస్తే ఇటు పక్కన కళ్యాణ మండపం, అక్కడ నుంచి ఇది మన క్యాంపస్ ఉందో చూడండి ఒకసారి. ఆరోగ్యవంతంగా ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉన్నవాళ్ళు చదివినట్లుగా వాళ్ళ మైండ్కి ఎక్కే విధానం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ చూడండి. ఇట్లాంటి అట్మాస్ఫియర్ మనకి కావాలన్నా దొరకదు. మంచి వాతావరణంలో బాగా చదవటానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలని విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, అట్లాగే మా దగ్గర చదివి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని పబ్లిక్గా అందరికీ తెలియజేయాలని విద్యార్థులందరినీ, ఉద్యోగాలు సాధించినటువంటి ఉద్యోగార్థులను వేడుకోవటం జరుగుతుంది. వారందరూ కూడా మీకు తెలిసినటువంటి వారందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి, తెలియచేయాలని కోరుతూ ఉన్నా. ప్లస్ మా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అట్లాగే కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీని బలపరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఈ ప్రాంత ప్రజల తల్లిదండ్రులకి, ముందుగా మమ్మల్ని ఆదరిస్తున్న తల్లిదండ్రులకి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ తల్లిదండ్రుల యొక్క సహకారంతోనే ఈ విజయానికి ప్రధాన కారణం అని తెలియజేస్తాం.